కార్తీక పురాణము 19వ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ గురించి వివరిస్తోంది. ఈ అధ్యాయంలో చాతుర్మాసము యొక్క గొప్పతనాన్ని, దాన్ని ఆచరించిన వారికి లభించే ఫలాలను గురించి వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించినట్లుగా ఉంటుంది. ఈ వ్రతాన్ని పురుషులు, స్త్రీలు అన్ని కులాల వారు చేయవచ్చు అని చెప్పబడింది. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు జన్మ, జర, వ్యాధుల బాధలు లేకుండా ఉంటారని చెప్తారు. నైమిసారణ్యంలో మహర్షులకు శ్రీమన్నారాయణుడు ఈ వ్రతం యొక్క గొప్పతనాన్ని ఎలా వివరించాడో ఈ కథనంలో తెలుసుకోవచ్చు. ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవడింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరం. ఈ వ్రతము చేయువారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరకరూపమున బడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలెను. దీని మహత్యమును తెలిసియుండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి గల వారిని పరీక్షించుడికై నేనిట్లు నిద్రావాద్యమున సైనింతును. ఇప్పుడు నేనొసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమును కేగి శేషపానుపుపై పవళించెను. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. శ్రీమన్నారాయణ ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠము కరిగిరి. కార్తీక పురాణము 19వ అధ్యాయము సంపూర్ణం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నారాయణాయ నమః.